ద బర్డ్ ఆన్ ది అదర్ హ్యాండ్ గాట్ అప్సెట్ అండ్ రిఫ్యూజ్డ్ టు ఈట్ ఆర్ సింగ్. ఇంకా అప్పుడు ఆ పక్షి చాలా బాధపడింది అనమాట. సో చాలా బాధపడి ఏం పెట్టినా తినట్లేదు, పాటలు కూడా పాడట్లేదు. ద 8 sisters felt that September had made a wise decision by listening to them. మేము చెప్పిన మాట విని ప్రిన్సెస్ సెప్టెంబర్ చాలా మంచి పని చేసింది అని చెప్పి వాళ్ళ అక్కలు అనుకున్నారు 8 మంది. అండ్ దే ఆస్క్డ్ హర్ టు స్టే ఫర్మ్. అట్లాగే ఉండు, నువ్వు నీ యొక్క ఆలోచన ఏమి మార్చుకోవద్దు, ఈ నిర్ణయం మీదే నువ్వు కొనసాగు అని చెప్పారు. దే టోల్డ్ హర్ దట్ ఇట్ వాస్ వెరీ అన్గ్రేట్ఫుల్ ఆఫ్ ద బర్డ్ టు నాట్ ఈట్ ఎనీథింగ్ అండ్ అండర్స్టాండ్ హర్ లవ్. సో అప్పుడు ఇంకా వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ పక్షికి నువ్వంటే ఏమాత్రం కూడా ప్రేమ లేదు, ఎందుకు ఏం తినకుండా అలా ఉంటుంది, నీ ప్రేమ దానికి అర్థం కావట్లేదా ఏంటి అని చెప్పి ఇంకా ప్రిన్సెస్ సెప్టెంబర్ని రెచ్చగొట్టారనమాట. సో ప్రిన్సెస్ సెప్టెంబర్ వాజ్ నాట్ వెరీ షూర్ అబౌట్ ఇట్. కానీ ప్రిన్సెస్ సెప్టెంబర్కి వీళ్ళు ఎందుకు అట్లా చెప్తున్నారో అర్థం కాలేదు. బట్ షీ డిసైడెడ్ టు వెయిట్ టిల్ ద నెక్స్ట్ డే. సో రేపటి వరకు ఇంకా ఎదురు చూద్దాము అని చెప్పి నిర్ణయించుకుంది ప్రిన్సెస్ సెప్టెంబర్. అండ్ సీ ఇఫ్ హీ వుడ్ గెట్ యూజ్డ్ టు ఇట్. ద నెక్స్ట్ డే షీ రిసీవ్డ్ నో రిప్లై ఫ్రమ్ ద బర్డ్. సరేలే రేపటికి ఏమన్నా మారిద్దేమో చూద్దాము పక్షి అని చెప్పి అనుకున్నారనమాట. సో అచీవ్డ్ నో రిప్లై ఫ్రమ్ ద. ఆ పక్షి నుండి ఎలా ప్రతిస్పందన లేదనమాట. సో అది మగ పక్షి. అపాన్ సీయింగ్ ద బర్డ్ లే ఆన్ హిస్ సైడ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద కేజ్ ఫ్రైటెండ్ సెప్టెంబర్. ఓకే, సో ఆ యొక్క పంజరంలో అట్లా పడిపోయి ఆ యొక్క పక్షి ఉండేసరికి మగ పక్షి అనమాట. సామాన్యంగా మనం పక్షి స్త్రీలింగంతో చెప్తూ ఉంటాం కాబట్టి సో అట్లా చెప్పారనమాట నేను, కానీ ఇది మగ పక్షి. అపాన్ సీయింగ్ ద బర్డ్ లే ఆన్ హిస్ సైడ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ కేజ్ ఫ్రైటెండ్ సెప్టెంబర్. ఓకే, సో ఆ యొక్క పంజరంలో పక్షి ఒక పక్కకు అలా పడిపోయి ఉండేసరికి సెప్టెంబర్ చాలా భయపడింది. హూ దెన్ ఇన్స్టెంట్లీ గాట్ హిమ్ అవుట్ ఆఫ్ ద కేజ్. ఓకే, సో వెంటనే ఇంకా దాన్ని పంజరంలో నుండి బయట తీసేసింది అనమాట. షీ స్టార్టెడ్ క్రయింగ్ మిజరబుల్. ఇంకా చాలా బాధగా ఏడుస్తూ ఉంది. వెన్ ఏ డ్రాప్ ఆఫ్ అ టీయర్స్ ఫెల్ అపాన్ ద బర్డ్. తన యొక్క కన్నీళ్లలో ఒక చొక్కెళ్ళి పక్షి మీద పడేసరికి ద బర్డ్ ఓపెన్ హిస్ ఐస్. పక్షి కళ్ళు తెరిసింది. ఆన్ సీయింగ్ దట్ హీ వాజ్ నో లాంగర్ సరౌండెడ్ బై బార్డ్స్. ఇంకా నేను ఎప్పటికీ కూడా ఆ యొక్క ఖైదీలాగా సువ్వల మధ్య ఉండాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి అనుకుంది. హీ టోల్డ్ సెప్టెంబర్ దట్ హీ కాంట్ సింగ్ ఇన్ ఏ కేజ్. పంజరంలో ఉండినే పాటలు పాడలేను అన్న విషయాన్ని సెప్టెంబర్కి చెప్పేశాడనమాట. అండ్ ఇఫ్ హీ వోంట్ సింగ్, ఒకవేళ పాట పాడకపోతే అతడు హీ వుడ్ డై, చచ్చిపోతాడనమాట. ప్రిన్సెస్ సెప్టెంబర్ డిసైడెడ్ టు లెట్ హిమ్ ఫ్రీ. ఇంకా ప్రిన్సెస్ సెప్టెంబర్ సరే ఇతన్ని ఇంకా నేను వదిలేద్దాము స్వేచ్ఛగా అని చెప్పి అనుకుంది. ద బర్డ్ ప్రామిస్డ్ టు కమ్ బ్యాక్. నేను మళ్ళీ వస్తానులే అని చెప్పి ప్రమాణం చేశాడు ఆ యొక్క పక్షి. హర్ సిస్టర్స్ మాక్డ్ ఫర్ హర్ డెసిషన్. వాళ్ళ అక్కలు ఆమెను వ్యంగ్యం చేశారు, ఎగతాళి చేశారు. ఏంటి పక్షి వస్తానని చెప్తే నువ్వు వదిలేసావా? బట్ ద బర్డ్ డిడ్ కమ్ బ్యాక్. కానీ పక్షి మరలా తిరిగి వచ్చింది ప్రిన్సెస్ సెప్టెంబర్ కోసం. షీ లెఫ్ట్ హర్ విండో ఓపెన్ డే అండ్ నైట్ ఫర్ ద బర్డ్ టు కమ్ ఇన్ యాజ్ హీ ప్లీజ్డ్. ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు పక్షి రావడం కోసం ఆ యొక్క పంజరపు యొక్క తలుపులు తెరిసే ఉంచింది రాత్రుల్లో పగల్లో. దిస్ హెల్ప్ హర్ గ్రో ఇన్ టు అన్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ ఉమెన్. ఓకే, సో ఇట్లా ఉండటం వల్ల ఆమె చాలా అందంగా అద్భుతంగా మంచిగా తయారైందనమాట. సో షీ గాట్ మ్యారీడ్ టు ద కింగ్ ఆఫ్ కాంబోడియా. ఓకే, సో కాంబోడియా అనేటువంటి దేశానికి సంబంధించిన రాజుగారు వచ్చి ఆమెను పెళ్లి చేసుకున్నారు. హర్ సిస్టర్స్ ఆన్ ది అదర్ హ్యాండ్ నెవర్ లెఫ్ట్ ద విండో ఓపెన్ ఎట్ నైట్. ఓకే, సో వారి యొక్క అక్కలు, ప్రిన్సెస్ సెప్టెంబర్ యొక్క అక్కలు ఎవరైతే ఉన్నారో వారు కనీసం వారి యొక్క గది యొక్క కిటికీని కూడా ఎప్పుడు కూడా వారు తెరిచి ఉండలేదన్నమాట. అండ్ దాస్ దే గ్రూ అప్ టు బీ అగ్లీ. సో అట్లాగే ఎప్పుడు ఆ కిటికీలు తెరవకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా అందవిహీనంగా తయారయ్యారు. అండ్ అన్డిజైరబుల్, ఎవరికి కూడా ఇష్టతరంగా వారు అనిపించట్లేదు. దే వర్ గివెన్ అవే మ్యారీడ్ టు ద కింగ్స్ కౌన్సిలర్స్. కింగ్కి ఉండేటువంటి సహచారులు ఉంటారు, లేదంటే కింగ్కి సలహాలు ఇచ్చేటువంటి వారు ఉంటారు కదా, సో వాళ్ళకి వీళ్ళనిచ్చి పెళ్లి చేశారనమాట. విత్ సమ్ టీ అండ్ సియమీస్ క్యాట్.